కువైట్ లో హౌస్ బాయ్ వీసా ఉంది. వీసాకి వచ్చి 50,000 రూపాయలు డబ్బులు కట్టాలి. వీసా రాకముందే మీరు 20,000 అడ్వాన్స్ గా వేయాలి. వీసా వచ్చిన తర్వాత 30,000 అయితే కట్టాల్సి ఉంటుంది. జీతం వచ్చి 100 దినార్లు అంటే 27,000 రూపాయలు జీతం ఉంటుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్కి మీరు ఫోన్ పే చేయండి, మీకు వీసా పంపిస్తాను. అదేవిధంగా డ్రైవర్ వీసాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా డ్రైవర్ వీసా కావాలనుకుంటే 1,00,000 రూపాయలు అవుతుంది. అడ్వాన్స్ గా 50,000 కట్టండి ముందుగానే. వీసా వచ్చిన తర్వాత 50,000 కట్టండి. జీతం వచ్చి 120 దినార్లు అంటే 30,000 రూపాయల జీతం. మీకు ఎవరికైనా వీసాలు కావాలనుకుంటే ఈ నెంబర్కు ఫోన్ పే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంది బా ఇతను ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇది ఇప్పుడే ఉంది అసలు కథ. నాకు నిన్న మొన్న చాలా మంది కామెంట్లు పెట్టారు, అన్న కువైట్ లో ఒక అతను వీడియో చేశాడన్న, హౌస్ బాయ్ వీసాలు ఉన్నాయంట, వీసాకు వచ్చి 50,000 రూపాయలు డబ్బులు కట్టాలంట, జీతం వచ్చి 27,000 రూపాయలు అంటన్నా, మేము డబ్బులు కట్టచ్చా అని కొందరైతే కామెంట్లు పెట్టారు నాకు చాలా మంది. కొందరైతే నాకు ఆ వీడియో కూడా లింక్ పంపించారు. నేను ఆ వీడియో వెళ్ళి చూశాను. వీడియో కింద కామెంట్లు కూడా చదివాను. కొందరైతే ఏమని పెట్టారంటే కామెంట్లు, కువైట్ లో ఇళ్లలో వర్క్ చేసే వీసాలు, హౌస్ బాయ్ వీసా అయినా, డ్రైవర్ వీసా అయినా, ఆడవాళ్ళ వీసాలైనా ఏవైనా సరే ఫ్రీగా ఇస్తారు కదా, ఎందుకు మీకు డబ్బులు కట్టాలి అని కొందరైతే కామెంట్లు పెట్టారు. కొందరైతే ఇంట్రెస్ట్ ఉన్నా నేను డబ్బులు కడతాను అని కూడా కొందరైతే కామెంట్లు పెట్టారు. కొందరైతే మీరే నాకు 50,000 పంపించండి అన్న, మేము ఇంటి దగ్గర మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటామని కొందరైతే కామెంట్లు పెట్టారు. అతను ఆ వీడియో దెబ్బకి డిలీట్ కూడా చేసేసాడు. మళ్ళీ నేను ఒక రోజు తర్వాత మళ్ళీ చూద్దామని అతని ఛానల్లోకి వెళ్ళి చూశాను. ఆ వీడియో అయితే లేదు, షార్ట్ వీడియో ఒకటి పెట్టినాడు. అయితే నేను ఎప్పుడు కూడా కువైట్ లో అందరి వీడియోస్ అయితే చూడను. నేను ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఏవైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ ఉంటేనే నాకు సెండ్ చేస్తారు. సెండ్ చేసినప్పుడు అప్పుడు నేను వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూస్తాను అతను ఎలాంటి వీడియో చేస్తున్నాడు, ఏమేమి కంటెంట్ ఇస్తున్నాడు అనేది. ఆ వీడియో చూసి నాకు చాలా మంది అయితే కామెంట్లు పెట్టారు. నిజంగా మీకు అందరికి యాడ్సాప్ చెప్పాలి. ఎందుకంటే నా వీడియోస్ చూసో లేదా వేరే వాళ్ళ వీడియోస్ చూసో మీరు ఎంతో అంతో తెలుసుకున్నారు. ఎవరో ఒకరి ద్వారా మీరు ఎంతో అంతో కువైట్ గురించి తెలుసుకున్నారనేది నేనైతే సంతోషపడిపోయాను. ఎందుకంటే కువైట్ ఇళ్లలో వీసాలు ఫ్రీగా ఇచ్చేది, అలాగే కువైట్ ఇళ్లలో హౌస్ బాయ్కి ఎంత జీతం ఉంటుంది, డ్రైవర్కి ఎంత జీతం ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది రావడానికి, ఇలాంటి విషయాలన్నీ ఆల్మోస్ట్ కువైట్కి రాకముందే మీరందరూ తెలుసుకున్నందుకు నిజంగా మీకు అందరికీ యాడ్సాప్ చెప్పాలి. నిజంగా తెలుసుకోవాలి కూడా ప్రతి ఒక్కరు కూడా. ఈ వీడియోను కూడా అందరికీ షేర్ చేయండి. మీరు అందరికీ షేర్ చేసి ఈ వీడియో అందరూ చూడాలంటే మీరు ఒక లైక్ ఇచ్చారంటే చాలు. ఈ వీడియో సాధ్యమైనంత వరకు అందరికీ వెళ్తుంది. మీరు షేర్ చేయకపోయినా లైక్ కొడితే ఈ వీడియో సాధ్యమైనంత వరకు అందరికీ వెళ్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ ఇస్తూ ఉంటాం కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా తెలియని వాళ్ళు కూడా అందరూ తెలుసుకోండి. హౌస్ బాయ్ పని అంటే ఏమిటి కువైట్ లో అనేది ప్రతి ఒక్కరు కూడా ముందుగా తెలుసుకోవాలి. హౌస్ బాయ్ పని అంటే ఇక్కడ మనం వచ్చిన ఇంట్లో ఇల్లుకు ఒక హాల్ అనేది ఉంటుంది పెద్దది, దాన్ని దివానియా అంటారు. ఆ దివానియాలో మధ్యాహ్నం 3 గంటల నుంచి నైట్ 2 గంటల వరకు మనము కుక్కలాగా వాళ్ళ దగ్గర కాపలా కూర్చొని ఉండాలి. మనము కాఫీ టీ కాంచి అడిగిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా తీసుకెళ్లి మనము కప్పుల్లో వేస్తూ ఉండాలి. కాఫీ అడిగితే కాఫీ అంటే గవ్వ అడిగితే గవ్వ, టీ అడిగితే టీ వేస్తూ ఉండాలి. అయిపోతే మళ్ళీ మనం దాన్ని కాంచుకుంటూ ఉండాలి. కొందరికైతే ఇంకా సీసా తెలుసు కదా, సీసా తాగే వాళ్ళు ఉంటారు. కొందరు ఆ బొగ్గులన్నీ కొట్టి ఆ బొగ్గులన్నీ పెట్టి దానిపైన మంట వేసి ఆ సీసా తాగే వాళ్ళకు మొత్తం అరేంజ్ చేసి వాళ్ళ దగ్గర ఎత్తకపోయి పెడితే వాళ్ళు ఆ సీసా అనేది తాగుతూ ఉంటారు. అలాంటి పనులన్నీ కూడా చేయాల్సి ఉంటుంది, ముఖ్యంగా హౌస్ బాయ్ పనికి వస్తే. అదే కాకుండా మళ్ళీ మీరు ఉదయం లేచిన వెంటనే బయట వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా పార్క్ ఉన్నా, ఏదైనా చెట్లు చామలు ఏవి ఉన్నా కానీ దానికి నీళ్లు పెట్టుకోవడము, ఆ చెట్లలో గడ్డి ఉంటే గడ్డి పీక్కోవడము, ఆ డ్రైవర్ లేకనుంటే వాళ్ళ ఇంట్లో ఉండే కార్లన్నీ మీరే కడగడము, ఇలాంటి వర్క్ అంతా చేయాల్సి ఉంటుంది. దివానీ వర్క్ అనేది చాలా చాలా కష్టం. నిజంగా దివానీ వర్క్ చేసే వాళ్ళని అడగండి, వాళ్ళకి నిజంగా నడుములు కూడా చక్కగా రావు. కూర్చొని అంత ఇబ్బంది ఉంటుంది. అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి వాళ్ళ దగ్గరే మనం కుక్కలాగా కాపలా కాయాలి. అంత కష్టపడితే వాళ్ళు ఇచ్చే జీతం ఎంత తెలుసా? ఎక్కువ అంటే 100 దినార్లు, తక్కువ అంటే 90 దినార్లు, అంతకంటే ఎక్కువ జీతం ఉండదు. ఎవరైనా సరే హౌస్ బాయ్ పనికి వచ్చారంటే ఆల్మోస్ట్ 90 దినార్లు లేదా 100 దినార్లు ఉంటుంది. అంతకంటే జీతం ఎక్కువ ఉండదు. అంటే 27,000 లేదా 25,000, అంతకంటే ఎక్కువ జీతం అయితే ఇవ్వరు. ఆ 27,000లోంచి మీకు నెల తక్కువలో తక్కువన్నా 10 దినాలు ఈజీగా ఖర్చు అయిపోతుంది. మీరు ఎంత ఖర్చు పెట్టకూడదు అనుకున్నా కూడా 10 దినాలు అయిపోతుంది. 10 దినాలు పోతే 100 దినాలలో నుంచి 90 దినాలు. 90 దినాలు అంటే ఎంత? 24,500 రూపాయలు మీరు డబ్బులు ఇంటికి పంపించచ్చు. ఆ 24,500లోంచి కూడా మన బ్యాంకుకి వెళ్ళి ఇక్కడ డబ్బులు వేయాలంటే మళ్ళీ ఇక్కడ కమిషన్, ఒక దినారు 250 ఫిల్స్ కమిషన్ తీసుకుంటారు. అంటే 300 రూపాయలు మళ్ళీ మనము కమిషన్ కట్టాలి. అంటే మీరు ఎంత పంపుతున్నారు ఇంటికి? 24,000 రూపాయలు మీరు ఇంటికి పంపించచ్చు. హౌస్ బాయ్ పనికి వస్తే 24,000 రూపాయలు నెలకు మీరు ఇంటికి పంపించచ్చు. అది కూడా
ఏం ఖర్చు పెట్టకుండా వాడుకుంటే, అది కూడా 10 దినాలు దేనికి ఖర్చు వస్తుంది? నెల మనము ఫోన్కి నెట్ వేసుకోవాలి. మనం ఇంటికి ఫోన్ మాట్లాడాలనుకుంటే నెట్కి వచ్చి ఖచ్చితంగా 5 దినాలు వేయాల్సిందే. ఇంకొక 5 దినాలు మనం ఏదైనా ఒక చుట్టీకి వెళ్ళినప్పుడు, లేదా ఒక షాప్కి వెళ్ళినప్పుడు, ఒక అంగడికి వెళ్ళినప్పుడు, జమియాకి వెళ్ళినప్పుడు, ఒక పెప్సీ తాగాలన్నా, ఏదైనా తినాలన్నా, ఇలాంటివి దాంట్లకు ఈజీగా 5 దినాలు ఖర్చు అయిపోతుంది. అందుకే నేను చెప్పేది 24,000 రూపాయలు మనం ఇంటికి డబ్బులు పంపించచ్చు. మీరు ఇప్పుడు హౌస్ బాయ్ వీసాకు 50,000 రూపాయలు కట్టుకొని మీరు ఇక్కడికి రావాలనుకున్నారు. హౌస్ బాయ్ వీసాకు వచ్చి 50,000 కడతారు. రావడానికి ఖర్చు వచ్చి ఒక 60,000 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,00,000 పైన మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఆ 1,00,000 పైన మీరు 1,30,000 అనుకోండి ఎగ్జాంపుల్కు. ఆ 1,30,000 తీర్చడానికి మీకు ఎన్నేళ్ళు పడుతుంది? కరెక్ట్ గా మీరు నెల మీరు ఇంటికి రూపాయి పంపకుండా మీరు ఆ 1,30,000 సంపాదించి మీరు అప్పు కట్టడానికి 6 నెలలు ఈజీగా పడుతుంది. లేదు ఇంటికి 10,000 పంపుతూ, ఒక నెల ఇంటికి పంపుతూ, ఒక నెల అప్పు కట్టుకుంటూ వచ్చినా మీకు దగ్గర 1.5 సంవత్సరానికి కూడా అప్పు తీర్చుకోవడం కష్టమవుతుంది. అలాంటప్పుడు అంత డబ్బు ఆ వీసాకు పెట్టి రావడము అవసరమా అని నేను అడుగుతున్నా. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఒకవేళ మీకు ఏమైనా ఆ పనిలోకి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యూచర్ లో ఏమైనా మీకు బెనిఫిట్స్ ఉన్నాయా? ఫ్యూచర్ లో మీకు ఏమైనా డబ్బులు జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయా అంటే అది కూడా లేదు. హౌస్ బాయ్ పని నువ్వు ఎన్ని సంవత్సరాల కువైట్లో పని చేసినా మీకు ఎక్కువ అంటే 110 దినార్లు, ఎక్కువ అంటే 110, ఇంకెక్కడైనా ఇంకా ఎక్కువ అంటే 120 దినార్లు. అంతకంటే ఎక్కువ జీతం ఇవ్వరు. అంతకంటే ఇంకా మీరు ఎక్కువ ఆశించినారు అనుకోండి, మిమ్మల్ని నాకు అవసరం లేదు, ఇంక వాళ్ళు ఒకటే మాట చెప్పేస్తారు, మీరు నాకు అవసరం లేదు వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పేస్తారు. మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళకి వీసా ఇచ్చి అదే ప్లేస్ లోకి తెచ్చుకుంటారు. మళ్ళీ ఎందుకు తెచ్చుకుంటారంటే తక్కువ జీతానికి వస్తాడు కదా, మళ్ళీ 100 దినాలకో 90 దినాలకో వేరే వ్యక్తి వస్తాడు కదా, అతన్ని మళ్ళీ ఒక 10 సంవత్సరాలు వాడుకుంటారు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అతన్ని కూడా సేమ్ మీలాగానే ఇంటికి పంపించేసి కొత్త వాళ్ళని తెచ్చుకుంటారు. అంత తప్పనిచ్చి హౌస్ బాయ్ పనికి వస్తే ఇంకెలాంటి ఉపయోగము ఉండదు. ఒకవేళ మీకు డ్రైవర్ పని చేత వస్తుంది, మీరు డ్రైవర్ డ్యూటీ చేయడానికి ఇంట్లోకి వచ్చారనుకోండి, మీరు వచ్చినప్పుడు మీకు తక్కువ జీతం కావచ్చు, మీకు ఫ్యూచర్ లో జీతం ఖచ్చితంగా ఇవ్వాలి అతను. ఎందుకు? మీకు రూట్లన్నీ తెలిసిపోతాయి. ఆ ఇంట్లో వాళ్ళ పిల్లలకు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి అంతటి కూడా మీరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా అర్థమైపోతుంది, మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని. అలాంటివన్నీ తెలిసినప్పుడు వేరే డ్రైవర్ని పెట్టుకోవడానికి కూడా వెనకాడతారు. ఎందుకంటే ఇంకొక అతను వస్తే అతను ఎలాంటి వాడో ఏమో, అతను మంచివాడో చెడ్డవాడో, మన పిల్లలు ఉంటారు, మన భార్య ఉంటుంది, మన వాళ్ళందరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు, ఏం చేస్తాడో ఏమో, డ్రైవింగ్ ఎలా చేస్తాడో ఏమో, ఏదో పోతే పోయింది, ఇంకా 20 దినాలు ఎక్కువ ఇచ్చి ఇతన్నే పెట్టుకుందాం మనము అనేసి డ్రైవర్కి అనేది ఒక విలువ అనేది ఉంటుంది కువైట్లో. అంతకు లేదు, డ్రైవర్ మాకు వద్దు అని చెప్పారు, మనం తనాజులు తీసుకొని బయట వెళ్ళి ఇంకొక ఇంట్లో అయినా వర్క్ చేసుకోవచ్చు. లేదు మనం ధైర్యం ఉంటే సొంతంగా కామ కుట్టించుకొని బయట ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ధైర్యం ఉంటే సొంతంగా కారే తీసుకొని మనం ఎక్కడైనా కూడా బయట పని చేసుకోవచ్చు డ్రైవర్లు అనేవాళ్ళు. అదే హౌస్ బాయ్కి అలా లేదు కదా, నచ్చితే ఆడ చేయాలా, మీకు నచ్చకపోతే ఇంటికి వెళ్ళిపోవాలా, మళ్ళీ రావాలనుకుంటే మళ్ళీ సేమ్ 100 దినాలకే రావాలా. మీకు 120 130 ఇస్తారా? ఇవ్వరు. అదే ఒకవేళ డ్రైవర్ అనుకోండి, ఇంటికి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ రిటర్న్ కువైట్కి రావాలన్నా మీకు కువైట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తక్కువన్నా కూడా మీకు 35,000 40,000 రూపాయలు జీతం ఇస్తారు వచ్చిన వెంటనే. అదే హౌస్ బాయ్కి నువ్వు 10 ఏళ్ళు చేసి నువ్వు ఇండియాకి వెళ్ళు, మళ్ళీ నువ్వు వస్తే మళ్ళీ నీకు మొదటికే వస్తుంది, మళ్ళీ 27,000 25,000 జీతం ఇస్తారు. అలాంటప్పుడు మీరు అంత డబ్బులు కట్టి ఎందుకు రావాలా? మీకు అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఎవరు కూడా ఇళ్లల్లో వీసాలకైతే డబ్బులు కట్టద్దండి. మీకు అందరికి అర్థమయ్యేలాగానే నేను క్లియర్గా చెప్తున్నా, ఇళ్లల్లో వీసాలకు డబ్బులు ఇవ్వద్దండి. ఒక డ్రైవర్ వీసా అయినా సరే, ఒక హౌస్ బాయ్ వీసా అయినా సరే, ఇంట్లో ఆడవాళ్ళ వీసాలు అయినా సరే, కాజిన్ వీసా అంటే అది ఇంట్లోకి సంబంధించిందే వస్తుంది. 20 నెంబర్ వీసా అనేది ఇంట్లోకి సంబంధించిందే వస్తుంది కాబట్టి అది ఫ్రీగానే ఇస్తారు వీసా కువైట్ వాళ్ళు. దాన్ని మన వాళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు అతను 50,000కు మీకు వీసా అమ్ముతున్నాడు, అతనికి మళ్ళీ ప్లస్ పాయింట్లు ఇంకా ఏముండాయి, రావడానికి ఫ్లైట్ టికెట్ డబ్బులు కువైట్ వాళ్ళు ఇస్తారు, అది ఒక 30,000 మిగిలిపోతుంది, 80,000. మళ్ళీ అగ్రిమెంట్ చేయించాలి వాళ్ళకనేసి ఒక అగ్రిమెంట్ కని ఒక 60 దినాలు తీసుకుంటారు, అది ఒక 15,000. ₹1,00,000 దాకా ఒక వీసా పైన సంపాదించుకోవాలని చూసినారు వాళ్ళు. మీరు అక్కడ అగ్రిమెంట్ మీరే చేయించుకోవాలని చెప్తారు, ఫ్లైట్ టికెట్ మిమ్మల్ని పెట్టుకోరమ్మంటారు, వీసాకు మళ్ళీ మీరే డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇంత అవసరమా? ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని చూసుకుంటారా అంటే మీరు సెట్ అయ్యేంత వరకు ఆ ఇల్లు మంచిదా చెడ్డదా? ఒకవేళ మంచిదైతే దేవుని దయ వల్ల పర్లేదు. ఒకవేళ ఆ ఇంట్లో ఏదైనా తలనొప్పి ఉంది, ఆ ఇంట్లో కొద్దిగా మనకు ఇబ్బందిగా ఉంది, కొన్ని నెలల కొట్టను కూడా వస్తారు, టయానికి మనం వాళ్ళు చెప్పిన పని చేయకపోతే కొట్టను కూడా కొడతారు. అలా తయారైపోయినారు ఇప్పుడు కువైట్లో. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకు వీసా తీసిన వ్యక్తి వచ్చి మాట్లాడాలి. అతను వచ్చి మాట్లాడతాడని నమ్మకం ఉందా? నేను చెప్పేది అతన్నే కాదు, ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా నేను చెప్తున్నాను, నన్ను కూడా కలుపుకోండి. ఏదైనా మనం ఒక వీడియో పెడుతున్నామంటే ఇలాంటి వీసాల గురించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, 10 మందికి ఉపయోగపడేలా ఉంటేనే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు మనకేదో యూస్ వచ్చేస్తాయి, ఆ వీడియో చూసి మనకేదో ఒక 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు అనుకొని వీడియో పెట్టి
ఒక జీవితాలు అయితే నాశనం చేయకూడదు అనేది నా పాయింట్. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ ఇచ్చినా చాలు మన వీడియో ఆటోమేటిక్గా యూట్యూబే రికమెండ్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూస్తారని నేను అయితే ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.